ఓం నాం గణాధిపతం నమస్తే శ్రీమాత్రే జయ శ్రీరామ్ జయ స్వామి. చూడండి ఇంకా ఇలా మెత్తగా ఉండి రూట్లో వెళ్తుంటే బాగుంటుంది. ఈ పక్క నుంచి అయితే నల్లబోతున్నాను. చాలా మట్టుకి ఎంచుకున్న రూట్ అయితే చాలా బాగుంది. సైడు మెత్తగా ఆ మట్టి అనమాట, అంతే ఓన్లీ ఇసుక కూడా కాదు, మట్టి చాలా మెత్తగా ఉంది. చూడండి ఆ మట్టిలో ఎంత దూరమైనా నడిచేస్తున్నాను, కాళ్ళు అలసట ఉండలేదు, నొప్పులు ఉండలేదు. చూడండి స్వామి కన్నించి కడ రూట్ ఎలా ఉంది చూసారా, కడకి ఇలాగా ఇంకా. కానీ కాళ్ళంతా బూడిదైపోతున్నాయి స్వాములు, బూడిదైపోతుంది చాలా కడ వరకు. ఇది చాలా బాగుంది, బూడిదిగా ఉండి మెత్తగా ఉందన్నమాట. మనం ఇటుకల బట్టిలోకి వెళ్తే కింద ఎంత బూడుతుంటో ఆ టైప్లో ఉంది సైడు. ఇంక ఇది చూసుకున్నట్టయితే ఇంక ఇందులో వెళ్తే ఇంక నా కాళ్ళు అయిపోయినట్టే. రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు చూడుకో స్వామి, ఇవన్నీ ఇలా గుచ్చుకుంటున్నాయి. ఇలా ఉంటుంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాను. సాక్స్లు కూడా అరిగిపోయి మళ్ళీ కొనుక్కోవాలి. ఎక్కడ దిక్కిని ఎక్కడ మధ్య మధ్యలో దాటేసి అడుగుతుంటే ఎక్కడ లేవంటున్నారు. సాధారణంగా చెప్పులు ఎక్కువ వాడతాను, షూ వాడరేమో, ఇక్కడ సాక్స్లు లేవంటున్నారు. ఇలాగ ఈ రూట్ వాళ్ళు మాత్రం చాలా బాగుంది. రూట్ అయితే చాలా ఇలా నడుచుకుంటే మెత్త ఇసుక అనమాట, చాలా బాగుంది ఇసుక. హర మహాదేవ శంభో శంకర్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.